ఇంటికి మచ్చ పడితే మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే చాలా కష్టమవుతుంది. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నది. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పకనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో రక్షక బలగాలను అప్రమత్తం ఉండాలా, దేశ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా, కుచ్ భీ హో సక్తా హై అని చెప్పి మాట్లాడారు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే 3 వారాల క్రితం బంగ్లాదేశీలా ఒక ఇస్లామిక్ లీడర్ ఉన్నాడు, మొహమ్మద్ జసీముద్దీన్ రెహమానీ అని. బంగ్లాదేశీ ఇస్లామిక్ లీడర్ మొహమ్మద్ జసీముద్దీన్ రెహమానీ నిజంగా చెప్పాలని అంటే మనోడికి జర ఆలోచనలు మొత్తం జర ఖతర్నాక్ ఉంటాయి అన్నమాట, రాడికల్ ఆలోచనలు ఉంటాయి మనోడికి. మనోడు ఏమంటాడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని మేము గుంజుకుంటాం, ఎవడొస్తాడో చూసుకుంటాం. తెరా అబ్బా కా ఖేతీ నహీ హై కాశ్మీర్, తెరా అబ్బా కా ఖేతీ నహీ హై जसमुद्दीन रहमानी, ख्वाब में भी सोचना भी मना है इसके ऊपर. तू तो कश्मीर पे लगा है रहमानी, हम तो पाकिस्तान ऑक्यूपाइड कश्मीर में फतेह रहलाने के लिए ख्वाब देख रहे हैं. एक बुजुर्ग ने मुझे कहा था कि अदेमనంటారు ख्वाहिश रख लो बट ख्वाब पूरा कर लो అని అన్నాడు. లేదా ఖ్వాబ్ రఖ్లో ఖ్వాయిష్ పూరీ కర్లో అని అన్నాడు. వైస వరస నువ్వు ఏది తీసుకున్నా. अब ख्वाब और ख्वाहिश एक ही है. पाकिस्तान ऑक्यूपाइड कश्मीरे కాదు, जो बंटवारा हुआ वो हमारा था. మీకు బిచ్చమేసినాం రే, భీక్ మే దియే తే తుమ్ లోగోं को. బికాస్ మా ప్రధానమంత్రికి ఒక రాజకీయ నాయకుడు ఉండే మా కాంగ్రెస్లో, ఆయన ప్రధానమంత్రి గానికే దేశాన్ని విడగొట్టాల్సి వచ్చింది. లేకపోతే మీ బద్దలు ఆల్ రోజే పలుగుతుండే. సర్దార్ పటేల్ ఇట్లా ప్రధానమంత్రి అయిన ఉంటే మీ బద్దలు అదే రోజు పగులుతుండే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ జిందగీ మొత్తము ఎవరైతే స్వతంత్ర సమరయోధంలో రెవల్యూషనరీస్ ఉండలో వాళ్ళని టెర్రరిస్టుల లెక్క చూపించింది ఈ కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయినాం అనుకున్నావు చరిత్ర. కాశ్మీర్ కావాలంటే కాశ్మీర్, ఆడ పిండి సక్కగా లేదురా రే, ఇక్కడ తిననికే తిండి సక్కగా లేదురా రే. ఆడ చిచ్చు బంద్ చేసినాం అనుకో కరెంటుది, బిడ్డ పక్కకున్న వాళ్ళు ఎవరో కూడా నీకు కనబడరు. నీ గుడ్డి మన గలీజ్ మాటలు వస్తాయి నాకు. ఈడంటే కాశ్మీర్ కావాలంటే. ఈ రెహమానీ అనేటోడు ఒక అన్సర్ సకీత్ టీమ్ అని చెప్పి ఏదో ఉన్నది, ఇది ఏబీటీ టీమ్ అని అంటారు. ఇది క్రిమినల్ ఆర్గనైజేషన్, అల్ఖైదాతో జర సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి నేను గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. వాడు ఏమంటాడనంటే ఇది ఒక జస్ట్ దేశం కాదు, మా దగ్గర 18 కోట్ల యాక్ట్రెసెస్ ఉన్నారు అని అంటే. యాక్ట్రెసెస్ ఏర్లేంద్ర నాయన, 72 హూర్ ఒకసారి అని అంటారు, యాక్ట్రెసెస్ అని అంటారు. ఏంద్ర నాయన, నాకు అర్థమే కాదు మీ భాష. మేము కాశ్మీర్లోకి ఎంటర్ కాగానే చూడండి, బంగ్లాదేశ్ నుంచి సపోర్ట్ వస్తుంది, పాకిస్తాన్ నుంచి సపోర్ట్ వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సపోర్ట్, అవసరం అయితే మేము చైనాని కూడా తీసుకుంటాం. పంచులు కొట్టినాం చైనాకు, ఇది గుర్తుపెట్టుకో. 2 సార్లు పైజామాలు ఉడదీసి ఆడ ఈడ ముడేసి గిటార్ కొట్టినాం మీకు. గడ్డానికి ఇక మళ్ళీ నాకు బూతులు వస్తున్నాయి. ఆడ ఈడ ముడేసి గిటార్ కొట్టినాం మీకు. ఇంకా సిగ్గులు రాలే మీకు. మళ్ళీ పోకడ మాటలు, పైజామా నాడాలు చక్కగా గతిలేవు మీ ఆర్థిక వ్యవస్థలో. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, తిననీకే తిండి చక్కగా లేదు, పెద్ద పెద్ద మాటలు. ఫస్టు మీ మహిళలను మీరు గౌరవించుర్రి, ఆ తర్వాత కాశ్మీర్ మీద మాట్లాడండి. వాడు ఏమంటాడు, ఖలిస్తానీ సపోర్ట్లను తీసుకొని మేము కాశ్మీర్ని తెచ్చేసుకుంటాం, మాదే కాశ్మీర్ అన్నట్టు మాట్లాడతాడు. నీ అయ్యా జాగిరి తెచ్చుకోనికే నువ్వు మాట్లాడుతావు. వీడి క్రిమినల్ రికార్డ్ ఏందని అంటే వీడి మీద మస్తు కేసులు ఉన్నాయి, సుమారు ఒక 6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ వీడు ఒక 5 సంవత్సరాల పాటు జైళ్ళల్లో ఉండే, అది ఇప్పుడు సెంటెన్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చినట్టున్నాడు. ఇది అన్సారోస్తోక్ ఐడియాలజీ టీమ్, ఏబీటీ అని అంటారు దాన్ని. అన్సారోస్తోక్ ఐడియాలజీ టీమ్ అనేది ఉంది, అది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్, రాడికల్ ఆర్గనైజేషన్. 2015లోనే ఈ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేసిరు బంగ్లాదేశ్లో. సిరీస్ ఆఫ్ కిల్లింగ్స్ ఉంటుంది. వీడు ఏంటంటే బ్లాగర్స్ని, రైటర్స్ని, ఎల్జీబీటీ ఐడియాలజీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ మన సంపనీకి ప్రయత్నం చేస్తుంటాడు. సంపిండు కూడా కొంతమందిని. వీడు హార్డ్ లైన్ ఫండమెంటలిస్టు, హార్డ్ కోరు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ షరియా అనేది వీడు కోరుకుంటాడు. ఖలిస్తానీ సపోర్ట్కి మద్దతు తెలుపుతాడట. ఆడేమంటాడంటే డాయన్కి చెప్తాడు, బెంగాల్లో కూర్చున్న మమతా బెనర్జీ డాయన్కి చెప్తాడు ఏందని అంటే, మనం కూడా గట్టిగా ఉండాలా, మీరు కూడా మాకు మద్దతు తెలపాలా, మీరు కూడా భారతదేశం నుంచి బయటకు వచ్చేయండి, మనం అందరం మద్దతు కలిపి ఒక కొత్త దేశం ఫామ్ చేద్దాం, చికెన్ నెక్ని గట్లా చేద్దాం గిట్లా చేద్దాం అన్నట. అరే రెహమానీ, చికెన్ నెక్ ఎక్కువైపోయిందిరా, అవి ఇస్కు భైస్కా నెక్ బనాయింగే, తెర పెద్దగా చేద్దాం ఇక నెక్ని. నేనైతే ఏమంటానంటే అసలు నెక్కే లేకపోతే అయిపోతుంది కదా మోదీజీ. లేదు కదా, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు రా నా ప్రధాని, జర అందుకే ఓపికగా ఉన్నాం.
నా ప్రధాని టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, మీరు ఐపీఎల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఆయన టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, స్టామినా ప్రూవ్ చేసుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. తాండవ్ ఉంటుందిరా మీకు, మామూలు ఉండదు. తాండవ్ ఉంటుంది. అభయముద్ర తీసేసి తాండవ ముద్రలకు ఎప్పుడైతే నా పరమేశ్వరుడు వస్తాడో, ఆయన ఆశిస్తులు మా భారతదేశం మీద ఎప్పుడైతే పడతాయో, ప్రతి భారతీయుడు ఒక సైనికుడు అవుతాడు. హార్రా హార్రా మహాదేవ్ అని చెప్పి లేస్తుంది. అప్పుడు ఒక ఉప్పెన, ఆ ఉప్పెనలా మేము ఆడ పుస్సున పోసినా కొట్టుకపోతుంది బంగ్లాదేశ్. ఇది గుర్తుపెట్టుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బంద్ చేయండి. నేను అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ సమయం ఏదైతే ఉన్నదో మోడీ గారి థర్డ్ టర్మ్ చాలా కీలకం. మనము టైంకి కొన్ని వదిలేస్తే సాల్వ్ అవుతాయి కదా అని చెప్పి కాదు, మనం మాట్లాడాలా. అసలు ప్రజలల్లో ఎట్లాంటి వ్యతిరేకత ఉన్నది అని అనేది చెప్పాలా. లేకపోతే వాళ్ళు మంచిగా ఉన్నది అనుకుంటారు కమ్మగ పుల్లగా. సెంటర్లో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో గెలిచినాకనైతే పెద్దగా తీరు కొట్టేసినాను అనుకుంటారు కదా, గట్లున్నది కాదు. అప్రమత్తం చేయాలా. బిడ్డ నువ్వు గెలిచినవు ప్రజల కోసం జర పనిచేయి. హిందూ సమాజానికి ఏం చేస్తున్నావు, సనాతన సంతానానికి ఏం చేస్తున్నావు, మా సౌభాగ్యం కొరకు ఏం చేస్తున్నావు, కార్యకర్తలకు ఏం చేస్తున్నావు, నిత్యం కార్యకర్తలతో ఉన్నావా, లేకపోతే కార్యకర్తలు క్యా కర్త అని చెప్పి పోకడలు ఉన్నావా అనేది చెయ్యాలి. మన గోడకు మచ్చబడితే ఇమీడియట్గా చెప్పాలి, కూడా మచ్చబడ్డది ఈడు చేసి నువ్వేం చేస్తున్నావు, నువ్వు అప్రమత్తంగా ఉండాలి కదా, ఫ్రంట్ లైనర్ నువ్వు ఉన్నావు కదా అని. ఎలక్షన్ల టైంలలో ఓటర్లు ఫ్రంట్ లైనర్ అవుతారు, ఎలక్షన్ల తర్వాత నాయకులు ఇలా కవచకుండాలు అవుతారా కారా అన్నది పెద్ద ప్రశ్న ఇవ్వాలి. అది పువ్వాడ అజయ్ అనేటోడు కేసులు పెట్టి నా సావుకు కారణం పువ్వాడ అజయ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా మనం ఏం చేయలేక ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతలేరు. రోజు ఇంతగానో మాట్లాడుతున్నాను ఇక్కడ సాయి గణేష్ గురించి. మళ్ళీ పదవుల కాడికి వచ్చేసరికి నాకేం తక్కువ, నేనేం తక్కువ, నేను ఉండలేనా అని అంటారు. కార్యకర్తలకు మీకు కట్టలంది, మీకు పదవులు ఇచ్చి ఫైదా అయిందని అంట. నేను ఇది డిస్కషన్లకు రావాలా, డిస్కషన్లో ఉండాలా. కార్యకర్తల సమస్యలు పట్టించుకోనంది, ప్రజా సమస్యలు ఏం పట్టించుకుంటారండి? ఇంత పెద్దగా కాన్స్పిరసీ నడుస్తుంది భారత్ మీద. నేను పేపర్లలో పడ్డానా, నా ఫోటో వచ్చిందా, నా జిందగీ ఖతం, ఇవాళకి అయిపోయింది నా కోట. నేను అందుకనే మీకు బిచ్చం అడుగుతున్నా, చేతులు జాపి బిచ్చం అడుగుతున్నా. వారానికి 2 గంటలు భారత్ కోసం కేటాయించారు. యాక్చువల్ సినారియోలు ఏం జరుగుతున్నాయో ఒకసారి చూడండి. 2 గంటలు వారంలా. నాకు తెలిసి ఒక పెద్ద కాదు అది. మీరు అంచెలంచెలుగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా దాన్ని 1 వీక్ దాన్ని బైఫర్కేట్ చేసుకుంటే కూడా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. వాలంటీర్ కండ్రి, మీకు మీరే వాలంటీర్ కండ్రి, సంకల్పం తీసుకోండి. నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఎట్టి పరిస్థితుల్లో ఓటేస్తానని. ఒక సునామీ క్రియేట్ అవుతుంది భారత్లో. నాయకులను నిలదిద్దాం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉందాం. చాలా కష్టపడి మేము ముంగటికి కంటెంట్ తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. సో ఆబ్వియస్గా మీరు మాకు ఆదరిస్తారని చెప్పి భావిస్తూ, మీకు నచ్చినట్టయితే కంటెంట్ జర నలుగురికి షేర్ చేయండి, నలుగురికి ఛానల్ గురించి చెప్పుండ్రి. సబ్స్క్రిప్షన్ల కోసం నేను అడుగుతలేను. దయచేసి నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను అడిగే ఈ విషయం ఎందుకు అన్నానంటే, మాకు తెలిసింది నలుగురికి చెప్తున్నాం, ఆ నలుగురు ఒక 40 మందికి చెప్తారు అన్న ఒక చిన్న ఆశ. దయచేసి మేము చేస్తున్న ఈ తపస్సులో మీరు కూడా ఒక పార్టిసిపేట్ అయ్యి ఒక చిత్రగుప్త అవుతారని చెప్పి, మీ చిట్టాలు కూడా మాకు తెలియజేస్తారని చెప్పి భావిస్తూ, ప్లీజ్ షేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఇంకా మాకు తెలియని ఏదైనా కంటెంట్ ఉంటే ప్లీజ్ బికమ్ ఏ వాలంటీర్ ఫర్ చిత్రగుప్త అండ్ దెన్ మీరు కూడా అది చేయండి ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని పాదాల సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఇది రిక్వెస్ట్ చేస్తున్నా. భారత్ మాతాకి